Here is the review of Jhansi Telugu web series. ప్రీవియస్గా విశాల్తో 3 ఫిలిమ్స్ అంటే గోపీచంద్తో చాణుక్య మూవీని తీసిన డైరెక్టర్ తిరు ఈ వెబ్ సిరీస్కి డైరెక్షన్ చేశారు. 6 ఎపిసోడ్స్ 3.5 hours రన్ టైం ఉన్న ఈ సిరీస్ నా వరకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. స్టార్టింగ్ కొన్ని ఎపిసోడ్స్ వరకు ఓకే, కానీ మధ్యలో వేరే పాయింట్స్ రావటంతో అక్కడి నుంచి చివరి వరకు బోరింగ్గా సాగింది. 3 and 4 ఎపిసోడ్స్ లాగే మిగిలిన ఎపిసోడ్స్ కూడా ఉండుంటే బాగుండేది, బట్ అలా జరగలేదు. డీటెయిల్స్లోకి వెళ్తే తన గతాన్ని మర్చిపోయి ప్రజెంట్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న ఝాన్సీకి అప్పుడప్పుడు తనకి ఏవేవో ఫ్లాష్ అవుతూ ఉంటాయి. అసలు ఇంతకీ తన ట్రూ ఐడెంటిటీ ఏంటి అని తాను వెతకడం చుట్టూ సిరీస్ ఉంటుంది. టైటిల్ ఏమో ఝాన్సీ, క్యారెక్టర్ నేమ్ పెట్టినప్పుడు ఆ క్యారెక్టర్ స్టోరీయే మెయిన్గా ఉండాలి కదా. ఇందులో అవి లేవని చెప్పను, సగం వరకు ఉన్నాయి. సిరీస్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఆ అన్ఇంట్రెస్టింగ్ ఎక్స్ట్రా స్టోరీస్ అండ్ ఎపిసోడ్స్ బదులు ఝాన్సీ యొక్క మిగతా సగం కూడా చెప్పేయచ్చు కదా అనే ఫీలింగ్. దీన్ని సెకండ్ సీజన్ కోసం దాచుకున్నారు. అట్లీస్ట్ ఈ సీజన్ ఎండింగ్కి ఒక పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇవ్వలేదు. 2, 3 and 4th ఎపిసోడ్ సగం వరకు ఝాన్సీ గతం గురించి ఉంటుంది. ఇవి కొంతవరకు ఓకే, ఇక మిగతావన్నీ బోరింగ్గా అనిపించాయి. అంటే నా అర్థం, ఇలాంటివి చూసేటప్పుడు మన మైండ్లో ఆ పజిల్కి కొన్ని ఆన్సర్స్ పెట్టేస్తాం కదా, మ్యాక్సిమం అవే జరుగుతాయి. ఇప్పటి వరకు వెళ్ళిన ప్రొసీడింగ్స్ అలాగే ఉన్నాయి. కాకపోతే కొన్నేమో సరే అనిపించేలా ఉంటే, మరి కొన్ని చోట్లేమో అసలు ఎందుకు ఎంత ల్యాగ్ చేస్తున్నారు అనిపించింది. యాక్షన్ సీన్స్ అక్కడక్కడ ఉన్నాయి, ఏదో ఉన్నట్టున్నాయి అంతే తప్ప ఏమంతగా అనిపించలేదు. ఇంకా లాజిక్స్ కొన్ని చోట్ల మిస్ అయ్యాయి. అవే చెప్పా కదా, ఆ ఎక్స్ట్రా క్యారెక్టర్ అండ్ స్టోరీస్ ఉన్నాయని. అక్కడ రైటింగ్ పార్ట్లోనే కొంత డల్నెస్ కనిపించింది, అదే డైరెక్షన్లోనూ రిఫ్లెక్ట్ అయింది. ప్రొటాగనిస్ట్ లేడీ అనుకున్నాం కదా అని అదే పనిలో కొన్ని పాయింట్స్ తోసేసి సిరీస్లోని థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ని పోగొట్టేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, యాక్టింగ్ పరంగా ఎవరిది హైలైట్ అయితే కాదు, కానీ అంజలి, ఆదర్శ్ అండ్ కొంతమంది పర్లేదనిపించారు. ఇంకొంతమంది ఆ రోల్స్కి సెట్ అవ్వలేదు. శ్రీచరణ్ పాకల ఇందులో ఇచ్చిన బీజిఎమ్స్లో ఏ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. అన్ని థ్రిల్లర్స్లో యూజ్ చేసే వాటిలాగే ఉన్నాయి, కానీ సిరీస్ కంటూ ఒక స్పెషాలిటీ ఉండే బీజిఎం లాంటివి లేవు. సో ఫైనల్గా చెప్పాలంటే నాట్ సో ఎంగేజింగ్. ట్రై చేస్తామంటే డెసిషన్ మీదే. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ Disney+ Hotstar. దట్స్ ఇట్ గైస్. ఈ సీజన్ 1 చూశాక మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.